ఓకే హాయ్ గైస్, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది. ఈ రోజు చాలా ఉంది డిస్కస్ చేయడానికి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఫస్ట్ ఓపెనింగ్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ప్లస్ ఆండ్రీస్ నార్త్ అయితే 65 రన్స్ కన్సిడర్ చేసుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ అయితే ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. అలాగే రొమారియో షెఫర్డ్ అయితే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో ఐపీఎల్ లో 390 ప్లస్ స్ట్రైక్ రేట్ తో. ఈరోజు లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్. సో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది. ముంబై ఇండియన్స్ వాంటే గ్రౌండ్ అసలు స్టేడియం అంతా ఈ రోజు అంతా ముంబై ఇండియన్స్ బ్లూగా మారిపోయింది. సో మన ఇండియన్ బ్లూ లాగా మొత్తం ముంబై ఇండియన్స్ స్టేడియం అంతా బ్లూగా మారిపోయింది. 234 రన్స్ కొట్టారు. సో సూపర్ గా ఆడారు అయితే ఈ రోజు ముంబై ఇండియన్స్. సూర్యకుమార్ వచ్చిందని వల్ల నాకు తెలిసి సూర్య కలిసి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. బట్ సూర్యకుమార్ ఆడకపోయినా కూడా సూర్యకుమార్ యాదవ్ వల్ల అలా కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మన ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ అయితే సూపర్ గా ఆడాడు ఈ రోజు. రోహిత్ శర్మ ప్లస్ ఇషాన్ కిషన్ ఇద్దరు అయితే 6 overs కి 75 రన్స్ కొట్టారు. ఫస్ట్ పవర్ ప్లే లో వికెట్ లేకుండా ఇద్దరు అయితే పుల్ షాట్స్ గానీ, బౌండరీస్ కానీ, సిక్సెస్ గానీ సూపర్ గా ఆడారు. ఇద్దరు 180 ప్లస్ స్ట్రైక్ రేట్ ఆడారు. ఆల్మోస్ట్ 40 ప్లస్ రన్స్ కొట్టారు ఇద్దరు. 1 రన్ ఇంకో 49 రన్స్ కొట్టాడు రోహిత్ శర్మ అయితే. 1 run షాట్ 50కి. అది బ్యాడ్ లక్ అనుకోవాలి. బౌల్డ్ అయిపోయాడు అక్షర్ పటేల్ దాంట్లో. సో ఇద్దరు అయితే 182 ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఇద్దరు అయితే సూపర్ కొట్టాడు. పవర్ ప్లే అయితే మామూలు కొట్టలేదు రోహిత్ శర్మ గురించి. రోహిత్ శర్మ అయితే పుల్ షాట్స్ అయితే సూపర్ గా ఆడాడండి. మొత్తం అన్ని లెగ్ సైడ్ ఆడాడు ఈ రోజు. మాక్సిమం అన్ని రన్స్ లెగ్ సైడ్ కొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా అన్ని షాట్స్ లెగ్ సైడ్ కొట్టాడు. సో పిచ్ అయితే బాగా టైమింగ్ ఇచ్చాడంటే మాత్రం 4-6 భయంకరంగా వెళ్ళింది ఈ రోజు ముంబై ఇండియన్స్. ఆడిన బ్యాట్స్మెన్స్ అందరూ ఇషాన్ కిషన్ గానీ, రోహిత్ శర్మ గానీ ఫస్ట్ స్టార్టింగ్ సూపర్ గా ఇచ్చారు. సో నెక్స్ట్ వస్తే హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ అంతంత మాత్రమే. సో సూర్యకుమార్ యాదవ్ అయితే డక్అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా అయితే అంతంత మాత్రమే ఈ రోజు. అసలు ఏం ఆడలేదు. అంటే 118 స్ట్రైక్ రేట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అనుకోవాల్సిందే. 118 అంటే స్ట్రైక్ రేట్ అసలు చాలా తక్కువే అనుకోవాలి హార్దిక్ పాండ్యాది. హార్దిక్ పాండ్యా మామూలుగా 160, 170 స్ట్రైక్ రేట్ ఆడతాడు. బట్ ఫస్ట్ స్లోగా ఆడి మళ్ళీ రిమైనింగ్ లాస్ట్ లో కొడదాం అనుకున్నాడు. బట్ ఆ లోపల వికెట్ పడింది ఒక మంచి అనుకోవాలి ముంబై ఇండియన్స్ కి. ఎందుకంటే రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ అయితే మనం చూసుండలేము హార్దిక్ పాండ్యా కానీ అవుట్ అవ్వకుండా ఉంటే. ఇంకా టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా ఎద్దులాగా ఉంటాడు. వాడైతే స్లో బాల్స్ గానీ, హిట్టింగ్ గానీ ఫుల్ బాల్ పడిందంటే మాత్రం అది 6 ఫుల్ గానీ, ఫుల్ టాస్లు గానీ. సో అలాగే వేశారు టిమ్ డేవిడ్ కి. ఆండ్రీ నోర్తజా గానీ, ఇషాంత్ శర్మ గానీ అందరూ ఫుల్ సన్ హీట్ కదా ముంబైలో. ఆల్మోస్ట్ 37 డిగ్రీ టెంపరేచర్ ఉంది. వాళ్ళకి 45 లాగా అనిపించింది. ఇషాంత్ శర్మ అయితే అసలు లాస్ట్ ఓవర్ వేయలేకపోయాడు. చాలా అలసిపోయి వేశాడు. ఆండ్రీ నోర్తజా కూడా నో బాల్స్, ఫుల్ టాస్ లో, ఆఫ్ మ్యాట్ బాల్స్, స్లోవర్ బాల్స్ అన్ని వేశారు కానీ అన్ని 6లే కొట్టారు. ఈ రోజు అయితే టిమ్ డేవిడ్ అయితే సూపర్ గా ఆడాడు. అలాగే రొమారియో షెఫర్డ్ మన వెస్టిండీస్. సో ఏ టీం కైనా ఒక వెస్టిండీస్ ఉంటే ఆ టీం ఖచ్చితంగా గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రోజు అయితే పొలార్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింటాడు. ఎందుకంటే రొమారియో షెఫర్డ్ మామూలుగా లేదు. వన్ పవర్ అయితే బైసెప్స్ గానీ అసలు ఏమి హిట్టింగ్. స్లో బాల్ వేసిన అన్ని ఏ బాల్ వేసినా ఈ రోజు అయితే ఆండ్రీ నార్తజాక్ అయితే లాస్ట్ ఓవర్ లో ఆల్మోస్ట్ 30 ప్లస్ రన్స్ కొట్టాడు. ఏ బాల్ వేసినా బౌన్సర్లు గానీ, ఆఫ్ మ్యాట్ వేసిన బాల్స్ గానీ, ఫుల్ బాల్ గానీ ఎంత ఫాస్ట్ వేస్తే అంత ఫాస్ట్ కొట్టాడు. 390 స్ట్రైక్ రేట్ అయితే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మన ఐపీఎల్ లోనే అనుకుంటాను నేనైతే. ఎవ్వరు లేదు 390 స్ట్రైక్ రేట్ తో ఇంత బాగా కొట్టింది. 39 రన్స్ కొట్టాడు 10 balls కి. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. 30 రన్స్ తో ఓడిపోయారు ఢిల్లీ వాళ్ళు. సో ఈ రన్సే క్రూషియల్. సో ఇలాంటి హిట్టర్సే మన టీం కావాల్సింది. ఈరోజు ముంబై ఇండియన్స్ కి కారణం రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కాదు, టిమ్ డేవిడ్ కాదు, రొమారియో షెఫర్డ్. సో రొమారియో షెఫర్డ్ అయితే 10 balls అదే క్రూషియల్ అయింది. 39 కొట్టింది రొమారియో షెఫర్డ్ బౌలింగ్ అయితే ఇచ్చేశాడు. అది వేరే సంగతి. ఇది ఈ రోజు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. బౌలింగ్ విషయానికి వస్తే ఆండ్రీ నోర్తజా అయితే 65 రన్స్ ఇచ్చాడు 4 overs కి. ఇదే హైయెస్ట్ రన్స్ ఆండ్రీ నోర్తజా ఇవ్వడము ఢిల్లీకి. సో ఈ రోజు బౌలింగ్ అయితే అస్సలు ఎవ్వరు వేయలేదు. ఖలీల్ అహ్మద్ గానీ, ఇషాంత్ శర్మ గానీ అసలు ఎవ్వరు బౌలింగ్ వేయలేదు. కుల్దీప్ యాదవ్ ఎందుకు లేదో తెలియడం లేదు. అలాగే మిచెల్ మార్ష్ ఎందుకు టీమ్ లో లేదో అయితే నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళిద్దరు లేని లోటు క్లియర్ గా తెలుస్తుంది. ఈరోజు బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్ ది, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అయితే ఈ రోజు ఖచ్చితంగా తెలిసింది. సో వీళ్ళ బౌలింగ్ అయితే చాలా వర్స్ట్ గా వేశారు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. జై రిచర్డ్సన్ 3 overs 40 వేశాడు ఆస్ట్రేలియన్ బౌలర్. సో జై రిచర్డ్సన్ కూడా ఫస్ట్ ఓవర్ స్టార్టింగ్ లో రోహిత్ శర్మ 2 6 కొట్టాడు కదా ఫుల్ షాట్స్ లెగ్ సైడ్. సో ఆల్మోస్ట్ అప్పుడే 15 runs వచ్చేసింది. సో రిమైనింగ్ 2 overs కొంచెం కంట్రోల్ చేస్తారు. లేకపోతే 3 overs 50 ఇచ్చేవాడు. జై రిచర్డ్సన్ ఫ్లాప్ అయ్యాడు, ఇషాంత్ శర్మ ఫ్లాప్ అయ్యాడు, ఖలీల్ అహ్మద్ ఫ్లాప్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా 4 overs 35 runs ఇచ్చి 2 wickets ఇచ్చినా కూడా రన్స్ అయితే లీక్ అయింది. లలిత్ యాదవ్ 1 over వేసాడు 15 runs. అక్కడికి
అయిపోయింది మ్యాచ్. సో 235 టార్గెట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ రన్స్. సో అసలు వాంగ్డేలో ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ముంబై ఇండియన్స్ 200+ కొట్టిందంటే ఆల్మోస్ట్ అన్ని 14 మ్యాచెస్ విన్ అయింది. 200+ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి అన్ని డిఫెండ్ చేసింది ముంబై ఇండియన్స్. సో 200 కొడితే ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అందరూ తెలుసును. సో ఇది ఒక రికార్డ్ అనమాట ముంబై ఇండియన్స్ కి. ఆల్మోస్ట్ 14 మ్యాచెస్ డిఫెండ్ చేసింది 200+ రన్ కొట్టిన ప్రతి ఐపీఎల్ లో వాంగ్డే గ్రౌండ్ లో అయితే. సో ఈ రోజు పవర్ ప్లే అయితే జరాల్ కోయర్చు, ఆకాష్ మద్వాలు, బుమ్రా, రొమైరే షెఫర్డ్ అందరికి డిఫరెంట్ గా ట్రై చేశాడు. సో ఒకరికే 2 ఓవర్లు లేకుండా కంటిన్యూస్ గా ఫస్ట్ 4 ఓవర్స్ డిఫరెంట్ ప్లేయర్స్ అయితే ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్రై చేశారు. పవర్ ప్లే అయితే అసలు మామూలుగా వేస్ట్ గా ఆడారు. పృథ్వీ షా గానీ డేవిడ్ వార్నర్ గానీ. డేవిడ్ వార్నర్ ఒక 6 కొట్టి అవుట్ అయిపోయాడు. స్లో బాల్ దొరికిపోయాడు రొమైరే షెఫర్డ్ కి. పృథ్వీ షా అయితే అసలు ఆడాడు కానీ మరి అది పృథ్వీ షా ఇన్నింగ్స్ అయితే కాదు. పృథ్వీ షా అయితే చాలా అగ్రెసివ్ గా ఆడేవాడు. సో ఈ రోజు బుమ్రా వేసిన అన్ని బాల్స్ అడ్డం పెట్టుకున్నాడు. బట్ సో పృథ్వీ షా అయితే 40 balls 66 కొట్టాడు. బట్ అదైతే నేను చాలా తక్కువ అనుకున్నాను. సో బట్ పృథ్వీ అయితే చాలా అగ్రెసివ్ గా ఆడేవాడు మామూలుగా అయితే. సో ఇప్పుడు ఎందుకో బుమ్రా వేసిన ప్రతి బాల్స్ చాలా అయితే డాట్స్ చేశాడు. అంటే స్లోగా ఆడుదాము ఎందుకు అనుకున్నాడేమో తెలియదు కానీ. బట్ పృథ్వీ షా అయితే కొంచెం 40 balls కి ఒక 75-80 కొట్టుంటే మాత్రం మ్యాచ్ అయితే చాలా దగ్గరికి వచ్చిండేది. అభిషేక్ పోరాల్ వచ్చాడు కానీ 30 balls కి 40 అది కూడా చెప్పుదగ్గ ఇన్నింగ్స్ కాదు. ఆ ప్లేస్ లో పంత్ వచ్చిండే కూడా బెటర్ గా ఉండేది. 30 balls కి 50-55 అలా కొట్టుంటే మ్యాచ్ అయితే కొంచెం దగ్గరగా వచ్చిండేది. బట్ వీళ్ళైతే చాలా డాట్స్ చేశారని అనిపించింది నాకైతే. ఇషాన్ పోరాల్ కానీ పృథ్వీ షా కానీ చాలా డాట్స్ ఆడాడు. బుమ్రా దాంట్లో మెయిన్ బౌలర్స్ కి చాలా డాట్స్ పెట్టుకున్నారు. అలాంటి సింగిల్ రొటేట్ చేసి ఒక ఓవర్ ఒక 4 అలా కొట్టుంటే 9 runs కానీ వచ్చిందంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేవాళ్ళు. 225-230కి వచ్చేవాళ్ళు ఢిల్లీ వాళ్ళు. ఇంకా మళ్ళా వికెట్ పడిన వెంటనే ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ అయితే సూపర్ గా ఆడాడు ఈ రోజు. 19 balls 50 ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 ఉంది ట్రిస్టన్ స్టబ్స్ కి. అసలు ఏం షాట్స్ అన్ని. కాకపోతే ముంబై ఇండియన్స్ మంచి పని ఏం చేశారంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయలేదు. హార్దిక్ పాండ్యా కానీ బౌలింగ్ వేస్తుంటే ఈ రోజు మ్యాచ్ పోయిండేది. సో రిమైనింగ్ బౌలర్స్ వేసినా కూడా సూపర్ గా ఆడారు ఢిల్లీ వాళ్ళు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయనిందే బెటర్. ఎందుకంటే మామూలుగా హార్దిక్ పాండ్యా పవర్ ప్లే లో వేసి 10 runs పైన ఇచ్చేవాడు ఎకానమీ. సో ఈ రోజు వేయని దానికే హార్దిక్ పాండ్యా గెలిచి అదైతే గుడ్ డెసిషన్. హార్దిక్ పాండ్యాని మెచ్చుకోవచ్చు. ట్రిస్టన్ స్టబ్స్ అయితే చెప్పా కదా 19 balls 50 ప్లస్ 35 balls 71 ఆల్మోస్ట్ 7 6 కొట్టాడు. ఇదైతే సూపర్ గా ఆడాడు లాస్ట్ లో. సో ఇంకొక ఓవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోయేది. అలా కొట్టాడు ట్రిస్టన్ స్టబ్స్. సో రొమైరే షెఫర్డ్ ఎలా ఆడాడో ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఈ రోజు అలాగే ఆడాడు. సో ఫారిన్ ప్లేయర్స్ అయితే మామూలు కొట్టడం లేదు సిక్సెస్ అయితే. మీరు చూస్తే ట్రిస్టన్ స్టబ్స్ కానీ రొమైరే షెఫర్డ్ కానీ టిమ్ డేవిడ్ కానీ ఈ రోజు అయితే సూపర్ గా ఆడారు. ఫారిన్ ప్లేయర్స్ ఈ 3 ఫారిన్ ప్లేయర్స్ సూపర్ గా ఆడారు. ఇంకా లాస్ట్ లో కొట్టాలి కాబట్టి పంత్ కూడా అవుట్ అయిపోయాడు. పంత్ అవుట్ అయ్యాడు, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ అందరూ అవుట్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఆడారు ముంబై ఇండియన్స్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ప్లస్ క్రౌడ్ అందరూ ఆ ఎనర్జీ అట్మాస్ఫియర్ అందరికి ఆ అట్మాస్ఫియర్ ఆ ఎనర్జీ అంతా ముంబై ఇండియన్స్ విన్ అయ్యేలాగే అనిపించింది నాకైతే. సో ఇదైతే ఫస్ట్ విన్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ విన్. సో సూర్యకుమార్ వచ్చినాక ఫస్ట్ విన్. సో ఇలాగే కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ అయితే ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ బౌలింగ్ అయితే నాకైతే ఇప్పుడు కూడా నమ్మకం లేదు. 205 runs లీక్ చేశారు. జస్ట్ 30 runs అది రొమైరే షెఫర్డ్ ఇన్నింగ్సే. బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి రీచ్ అవ్వాలంటే. ఇదైతే మంచి బౌలింగ్ అయితే కాదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయింది బెటర్ అయింది ఈ రోజు. సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమంటే బుమ్రా 4 overs 22 2 runs 2 wickets తీసాడు. సో అదే బెస్ట్ పర్ఫార్మెన్స్. అది లేకుండా 4 overs కి 50 runs ఇచ్చిండే వాళ్ళు ఉంటే ఈ రోజు మ్యాచ్ చేజారేది. జరాల్ కోయర్చ్ కూడా లాస్ట్ ఓవర్ లో 3 wickets తీసాడు. సో ఓవరాల్ గా 4 wickets తీసాడు జరాల్ కోయర్చ్ అయితే. ఆకాష్ మద్వాల్ కూడా లాస్ట్ మ్యాచెస్ లాగా వేయలేదు. ఈ మ్యాచ్ అయితే చాలా రన్స్ అయితే లీక్ చేశాడు. బట్ మిస్ ఫీల్డింగ్స్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు ఆకాష్ మద్వాల్. దాంట్లో రన్అట్స్ ప్లస్ అన్ని మిస్ చేశారు ఆకాష్ మద్వాల్. సో అతనైతే గుడ్ లైన్ ఎంతో బాగానే చేస్తున్నాడు ఆకాష్ మద్వాల్. రొమైరే షెఫర్డ్ 10 balls 39 కొట్టింది. ఇక్కడ ఇచ్చేసాడు 54 runs సమం చేసేసాడు. ఇంకా అది బౌలింగ్ లో అసలు రొమైరే షెఫర్డ్ నమ్మకూడదు. సో స్లో కట్టర్స్ వేస్తారు కానీ బట్ రన్స్ అయితే ఎంత అయితే కొడతాడో అన్ని రన్స్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తాడు రొమైరే షెఫర్డ్. అదైతే కన్ఫర్మ్. ఇంకా పీయూష్ చావ్లా మనకు తెలిసింది కదా. పీయూష్ చావ్లా చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడే భయంకరంగా రన్స్ ఇచ్చేవాడు. సో వాంగ్డేలో అసలు ఫ్లైట్ డెలివరీస్ నేర్ గా ఫుల్ డే వేస్తే ఖచ్చితంగా కొడతారు. 32 runs అనేది మోర్ దెన్ 50 runs ఇస్తున్నాడు. 15 runs ఇస్తున్నాడు చావ్లా అయితే. సో ఆల్ బౌలర్స్ కంటే ఒక బుమ్రానే నాకైతే ఈ రోజు కొంచెం బాగేసాడు అనిపించింది. సో రిమైనింగ్ మ్యాచెస్ కూడా గెలవాలంటే వాళ్ళు బ్యాటింగ్ మీద ఆధారపడే గెలవాలి. బౌలింగ్ అయితే చాలా వర్స్ట్ గా ఉంది ముంబై ఇండియన్స్ ది. సో ఇలాగే బౌలింగ్ గానీ వేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి అయితే చేరుకోలేరు. ఇంకా కొంచెం బౌలింగ్ బెటర్ గా ఉంటే బాగుందని నాకు అనిపించింది ముంబై ఇండియన్స్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ అండి.